ఏమైంది కాలు పట్టుకు ఏడా కూర వెరీ వెరీ ఆయన వీక్తావు నువ్వు. మీకు కనిపిస్తుంది కావచ్చు, గోప్రో వచ్చేసి మొత్తం క్రాక్ అయితే వచ్చిందనమాట. మీరు ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాకుంటే ఇక్కడ సైడ్కి ఇస్తా, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతావని డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఫాలో గారి. డైలీ అలా ఒక రీల్ కూడా పోస్ట్ చేస్తున్నా. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు పొద్దున్న ఒక పని అయితే పెట్టుకున్నాం. అదేంటి అంటే ఇక్కడ టైల్స్ అయితే పెట్టారు వాష్ బేసిన్ పైన. బట్ దీనికి ఒక అద్దం మనం ఆర్డర్ చేసి చాలా రోజులు అవుతుంది, ఫిక్స్ అయితే వేయలేదన్నమాట. వాళ్ళకి చెప్తానే ఉన్నాం, వాళ్ళు వస్తలేరు, ఫిక్స్ చేస్తలేరు. అందుకోసం ఇక నేనే టైల్స్ పలిపోయినా సరే అని చెప్పేసి హోల్స్ అయితే వేసిన, బట్ పలిపోలేదు లక్కీగా. సో దీంట్లో 2 మూలలు కొట్టేసి మన అది ఉంది కదా అద్దాన్ని అయితే ఇక్కడ పెట్టాలి. మెయిన్ ఏంటి అంటే స్పైడర్ గార్డు వీడికి బ్రష్ పేస్ట్ అన్నీ ఎత్తుకపోతుండు. సో అందు గురించే ఇప్పుడు అద్దాన్ని ఫిక్స్ చేసినాం అనుకో. దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఇక ఓపెన్ చేసి లోపల పెట్టుకోవచ్చు అన్నట్టు, అదే స్పెషాలిటీ. అవి ఉన్నాయి కదా స్క్రూలు, ఇవే కూడా అంతే. ఇలా బ్రష్లు పెట్టుకుంటే అయిపోతుంది, ఏళ్ళు ఉండదు. ఊకేంద్ర టార్చరు ఎన్నో లేనిది 10 రోజులనే 4 బ్రష్లు మార్చిన అది చేయబట్టి. అది వచ్చింది కొరకెత్తుని పోతుంది, వచ్చింది కొరకెత్తుని పోతుంది, ఎప్పుడో పోతుంది పైన. టీలు వలిపోకుండా కొట్టాలి. టీలు వలిపోయినట్టుగా ఇక లోతు చేసేది. ఇన్ని రోజులు మేము చేయకపోనికి రీజన్ ఇదే, టేస్ట్ ఎక్కడ వలిపోతా అని చెప్పేసి. బట్ దాన్ని టార్చర్ తట్టుకోలేక వలిపోయినా సరే అని హోల్స్ చేసినాం. స్కూల్ డ్రైవర్తో పనిలేదు ఇప్పుడు. ఇక స్కూల్ డ్రైవర్ లేకున్నా సరే, స్క్రూ డ్రైవర్ కాదు స్కూల్ డ్రైవర్. ఇప్పుడు కరెక్ట్ పట్టి అంటే వాళ్ళ పొక్కలు ఇంచు పరకున్నది. మనం పోకనే ఇడిది కాడిది కాబో రెండుది క్లాట్ ఇట్లా ఎంతమందికి అయిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఎటు ఓమన్నా పోదు, దీన్ని వేసి దీంట్లో వేసుకోవచ్చు. బ్రష్ దీని గురించి వెయిట్ చేయబట్టి ఆడ ఉత్తర క్షేత్రాన్ని 6 నెలల ఎవరు రాలే, ఎవరు చేయలేదు, మేమే వేసినాం. అసలు నేను ఇప్పుడు సేవింగ్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. క్రాస్ అవుతావా కొంచెం చక్కగా ఉందా? The next day. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. వ్లాగ్స్ వచ్చేసి కొద్దిగా లేట్ అవుతున్నాయి. ఇంతకుముందు రెగ్యులర్గా కొట్టేటోళ్ళం, డే బై డే అయింది. డే బై డే నుంచి 3 డేస్కి ఒకటి అయింది, ఇప్పుడు 4 డేస్కి ఒకటి అయితే పడుతుంది రెగ్యులర్గా వ్లాగ్ షూట్ చేద్దామంటే. అసలు రాకపోవడానికి రీజన్ ఏంటి అంటే టైం అడ్జస్ట్ అవుతలేదు. మెయిన్ వీడియోలు షూట్ చేయడం, వ్లాగ్ వీడియోలు షూట్ చేయడం, వీటిని ఎడిట్ చేయడం, అది ఇది అని చెప్పేసి. సో అందుకనే లేట్ అవుతుంది. ఇంతకుముందుకే జిమ్ నుంచి వచ్చినాం, ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇప్పుడు ఒక వీడియో ఎడిట్ చేసే ఉంది, ఆ వీడియో ఎడిట్ చేయాలి. తర్వాత ఈరోజు షూట్ చేయబోయే వీడియో ప్లానింగ్ అయితే చేయాలి. సో లెట్స్ గో. అండ్ విపరీతంగా ఎండగొడుతుందని చెప్పేసి మీరు చూడవచ్చు, ఒక గ్రీన్ క్లాత్ అయితే కట్టారు మనల్లో కార్లకు బండ్లకు ఎండగొట్టకుండా. ఏమంటున్నామే పప్చార్ గుడ్లేవి ఎగ్స్. మనల్లో వచ్చేసి జిమ్లో ఏం చెప్తుర్రు అంటే బాడీ తొందరగా బిల్డ్ కానీకి ప్రోటీన్ తీసుకోరు అని చెప్తుర్రు. మాకు ఆ ప్రోటీన్ తీసుకున్నామంటే అవిటికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయేమో అని చెప్పేసి ప్రోటీన్ అస్సలే ప్రిఫర్ చేస్తలేము. అంటే ప్రోటీన్ ఎట్లా తీసుకుంటున్నాం అంటే మేము ఫుడ్ రూపంలో తీసుకుంటున్నాం, చికెన్ కావచ్చు, ఎగ్స్ కావచ్చు, ఇట్లా ఇవి తింటున్నాము. ప్రోటీన్ అయితే ప్రిఫర్ చేస్తలేము. వాటి గురించి ఎవరికైనా తెలిసి ఉంటే నేను కాంటాక్ట్ గారు ఇన్స్టాగ్రామ్లో చెప్తా.
వీడియోలో మీరు చూడవచ్చు. అడవి పందులు ఉరుకుతాను వెళ్ళినాయి. గైస్ ఇప్పుడైతే సిద్దిపేటకి అయితే వెళ్తున్నాం. బాగా నేను ఈరోజు 2 వీడియోలు షూట్ చేసేది ఉంది. ఆల్రెడీ ప్లాన్ అయిపోయింది. ఒకటేమో మన కొత్త ల్యాంబోతోని వాటర్ మిలన్స్ ఇంకా హెల్మెట్స్ తీసుకురావడానికి సిద్దిపేటకి అయితే పోతున్నాం. గైస్ ఇప్పుడే మన వాటర్ మిలన్ మన హెల్మెట్లు అన్నీ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసినాం. అక్కడ షూట్ చేయలేదు లాగు. మన ఇంటికి రాగానే మన ఇంటి ముంగట ఎంతమంది ఉన్నారు చూడు. ఇక ఇంటికి రాగానే అవాక్ అయిపోయినాం. ఎంతమంది వచ్చిర్రు ఇంటికి. జింగా ఎట్లుంది మాఫియా? పెద్ద మాఫియా. ఎట్లా అనిపించా? ఎట్లే అంటే కార్ తీస్తుంటే ఎట్లుంది? వాళ్ళకెళ్ళి చెమటలు పుట్టినాయి ఆ మందిని చూస్తుంటేనే. ఇప్పుడే మన ఫస్ట్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ దిగుతా ఇంట్రో తీసుకున్నాం. అది నైట్ షూట్ చేయాలి ఇక సగము. ఫస్ట్ వీడియోలో వాటర్ మిలన్ ఇంకా హెల్మెట్లు ఎట్లా అయినాయో మీకు చూపిస్తుంది. ఇప్పుడు ఇదేమో 400 హెల్మెట్ మొత్తం చుర అయింది. అవిటి మీదకి ట్రాక్టర్ అయితే ఎక్కించినాం వెనకపయ. ఇవన్నీ ప్యాక్ చేసారు మన వాళ్ళు. ఇదేమో 800 మొత్తం చిన్న లొట్టైన అయితే పడ్డది 2000. దీని కూడా ఏం కాలేదు. ఇదేమో 4000. దీనికి చిన్న లొట్ట పడ్డది కానీ ఏం కాలేదు దీనికి. మన కొత్త లాంబని తీసుకురానికి వేరు బావ. ఇట్లా తలంచి మర్చిపోయారు, మళ్ళీ తీసుకోతుంది బావ. దీంతో కాదు చేసుడు. మన కొత్త లాంబో ఇంటికానే ఉంటుంది ఉట్టిగా, దాంతోనే అయితే చేస్తున్నాం. అది నైట్ షూట్ చేయాలి. ఇక ఇప్పుడే ఇంట్రో అయితే అయిపోయింది. మన కుర్రాళ్ళు లేడు. ఇక ఇప్పుడు చూస్తుండి ఇక షూట్ అయినాక మంచిగా అన్నాడట. ఏమైంది? కాలు పట్టుకు. ఎందుకు ఉరికినావా? మరి ఎందుకు పట్టుకుంది అది? ఏమో మొన్న చెట్టు ఎక్కి దిగితే. షెట్ ఎక్కి దిగితే పట్టుకుంటుందా? పట్టుకోవా. సన్సెట్ ఘోరంగా అవుతుంది ఇక్కడ చూడ. ఘోరంగా అవుతుంది. అలా కనబడుతుందా? కిందనే కోతున్నావు. ఒక 2-3 నెలల తర్వాత మన ల్యాంబో కార్ వచ్చేసి ఇక పని చేయది. ఘోరంగా ఎక్స్పెరిమెంట్లు అయితే తీయబోతున్నాం దీని మీద. ఇక ఇది ఉన్నప్పుడే కొంచెం డ్రైవింగ్ అయితే నేర్చుకుందాం మనం. కొంచెం వచ్చు అంతే, కొంచెం లైట్గా. మన కూరానికి అయితే మొత్తమే రాదు. బయట ఊకొని అంటుండు. నేర్చుకో మంచిగా. ఇది ఉన్నప్పుడే పోతుందట ఇక ఇది. ఏడా కూర వెరీ ఆయన వీక్తావు నువ్వు. ఇంకెప్పుడు నేర్చుకుంటావు? ఇది వేయడానికి ఇక నేర్చుకోలేవు, కష్టం. ఇక మంచిగా ఇది చిన్న కారు మంచి జల్ది వస్తుంది ఇది నేర్చుకుంటే. ఒక 10 నిమిషాలు తింపుతూనే ఉన్నా. ఆయన జింగాడు బండి తీసుకొని వచ్చిండు. మన ల్యాంబోని అయితే తీసుకుపోతుండు. దానికి ఏమైందేమో మన కొత్త ల్యాంబో స్టార్ట్ అయితే లేదు కావచ్చు, అది తీసుకురానికి పోతురు. ఇక ఇది మన ఈ ల్యాంబో తీసుకోపోయి. ఇంతకు ముందుకే గాయస్ ఒక వీడియో షూట్ చేసి ఇంటికి అయితే వచ్చినాము. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మీకు కనిపిస్తుంది కావచ్చు, గోప్రో వచ్చేసి మొత్తం క్రాక్ అయితే వచ్చిందనమాట. ఇది యాక్చువల్లీ ఏమైందంటే డింపియాడు ఈరోజు ప్యాకింగ్ చేసిండు. ప్యాకింగ్ చేసేటప్పుడు గోప్రో బ్యాటరీ కరెక్ట్ పెట్టక క్రాస్ పెట్టి అది పడతలేదని డోర్ మొత్తం పెట్టి ఒత్తినాక అలా బ్యాటరీ ఇరికింది కదా, దాన్ని ఎట్లా తీయనో మనకి అర్థం కాలేదు. అర్థం కాక
ఏదో పెట్టి గెలికిండట, దానివల్ల స్క్రీన్ అయితే క్రాక్ వచ్చింది. మీరు చూడొచ్చు, ఒక్క వీడియో బట్టి మనకు దగ్గర 40,000 50,000 రూపీస్ లాస్. అండ్ మన దగ్గర ఉన్నాయి 2 గోప్రోలు. ఆ 2 గోప్రోల ఒక గోప్రో వచ్చేసి గయా. ఇప్పుడు దీన్ని అండర్ వాటర్లో పెట్టినాం అనుకోండి, మన దగ్గర ఉన్న గోప్రో నేను ఎట్లయితే ఖరాబ్ అయిందో ఇది కూడా మత్నే ఖరాబ్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఒక పెద్ద లాస్ అని చెప్పుకోవాలి. ఆ వీడియోకు ఆగమాగం ప్యాక్ చేస్తే ఇట్లుంటుంది. వాడు కొద్దిగా చిన్న ఉన్నాడు కదా, అందుకని చిన్న చిన్న ఐటమ్స్ అన్ని మనకి అప్పయిపోయినాం అన్నట్టు. గోపురోలు కావచ్చు, ఇటువంటి అటాచ్మెంట్స్ కావచ్చు, మెమరీ కార్డ్స్ కావచ్చు, ఒక్కొక్క ఐటమ్ అంటే తీసి పెట్టుకున్నాం అన్నట్టు. ఏది మర్చిపోద్దు, ఏది మిస్ కావద్దు అని చెప్పేసి. ఎందుకంటే 60 కిలోమీటర్స్ దూరం పోయి వీడియో తీసినాం. అట్లానే మేము ప్యాకింగ్ చేస్తుంటే అంతా గోపురో వచ్చేసి డ్యామేజ్ అయితే అయిందనమాట. సో వాడిని ఏం అనలేదు, మనం ప్యాక్ చేసే వరకల్లా ఇట్లయితే అయింది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, మనం నిన్న ఒక వీడియో షూట్ చేసినాం కదా. వీడియో వచ్చేసి ఏంటి అంటే హెల్మెట్స్ పై నుంచి ట్రాక్టర్ నెక్కించినాం కదా. ఆ వీడియో కింద ఒకడు అని పేరు నాకు అంత ఐడియా లేదు, మన సబ్స్క్రైబర్ కాదు కావచ్చు, మేబీ కామెంట్ అయితే చేసిండనమాట. ఏమని కామెంట్ చేసిందంటే మీకు క్లిప్ చూపిస్తా. కామెంట్ రిమూవ్ చేసిన. ఏమని కామెంట్ చేసిందంటే, బ్రో మీరు చేసిన వీడియో ఏదైతే ఉందో అది ఫేక్ వీడియో. మీరు లాస్ట్ హెల్మెట్ పైకి ట్రాక్టర్ ఎక్కించినాం కదా, వాటర్ మిల్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసినామని అంటుండు. కాకపోతే ఇట్లా అంటారని తెలిసి నాకు ఫుల్ వీడియో క్లిప్ ఉంది నా దగ్గర, అది చూపిస్తా. ఎందుకంటే ఆ కామెంట్ చూసి మన సబ్స్క్రైబర్స్ మరి నిజంగా చేంజ్ చేసిర్రా అని అనుకోవచ్చు, కానీ అనలేదు ఎవరు. అది ఒక్కడే అక్కడ చెప్పాడు, నేను చూపిస్తా. ఈ హెల్మెట్ అది, దీని లోపల వాటర్ మిల్ ఉందా, ఇక ప్లే చేసిందా, స్లోమోలు ఉంది వీడియో. ఏది ఎక్కిపోయిందా, ట్రాక్టర్ ఆడ పెట్టి మళ్ళీ నేనే వస్తా చూడు. దాంట్లోకి వాటర్ మిల్ చేంజ్ చేసి ఎవరు చేంజ్ చేయలేదు. జింగడు వచ్చిండా, ఇగో వాటర్ మిల్ అని తీసిందా, కెమెరా చూపిస్తున్నా. స్లోమోలు ఉంది వీడియో, అందుకనే ఫాస్ట్ ప్లే అవుతలేదు, మీరు చూడవచ్చు. ఇది హెల్మెట్లో ఇగో వాటర్ మిల్ అని పెట్టినాం, ట్రాక్టర్ ఎక్కుతుంది, పోయింది ట్రాక్టర్, అట్నే ఉంది. ఇక జింగడు వచ్చిండు, నేను వచ్చిన అదే హెల్మెట్ని తీసిన బయటకు. చూడు కొంచెం రొట్టె పడ్డది కదా, కానీ మనకి ఏర్పడలేదు. ఇక అన్కట్ ఫుటేజ్ మీరు చూడవచ్చు. ట్రాక్టర్ టైర్ ఎక్కుతుంది, వెనక కోతి పోతుంది. ఓకే, ఈ ట్రాక్టర్ మీకే నేను దిగొత్తా, నేను వచ్చే వరకే చింగడు వచ్చి కూర్చుంటాడు. చింగడు ఎర్ర ఇంకా వస్తలేడు. ట్రాక్టర్ దూరం పోయింది బాగుంది. మనకు అన్కట్ చూపిస్తున్నాము. వాడు ఏమని చెప్పిండు, వాటర్ మిల్ అలాగే చేంజ్ చేసినామని చెప్పిండు, కామెంట్ పెట్టిండు. నేను మనకి వ్లాగ్ చూడరా నీకు ప్రూఫ్ చూపిస్తా అని చెప్పిన. ఇక జింగడు వచ్చిండా, ఇప్పుడు నేను వస్తా. వాటర్ మిల్ తీసిండా, ఏం కాలేదు దానికి, మీరు చూడవచ్చు, ఏం కాలేదానికి. అదే క్లిప్ నేను కెమెరా చూపిస్తున్నా. జింగిడిగాలు అయితే గాయస్ ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుర్రు. ఒక 2-3 ఉన్నారు మన ఛానల్ కింద కామెంట్ చేసేవాళ్ళు. సో మన జెన్యూన్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు ఆల్రెడీ మేము ఎట్లా తీస్తాం, వీడియోలు ఎంత కష్టపడి తీస్తాం, ఏం కదా అని చెప్పేసి. బట్ ఈ మధ్యలో వచ్చి వాళ్ళు మనోళ్ళను నెగిటివ్ చేద్దామని చూస్తున్నారు అన్నట్టు. సో వీడియో మీకు ప్రూఫ్ చూపెట్టినా దాన్ని చూసి మీకు అర్థమైంది కావచ్చు. ఇంతకుముందు గట్టినే మనం ఒక గోస్ట్ హంటింగ్ వీడియో తీసినప్పుడు దాంట్లో మోషన్ సెన్సింగ్ లైట్ మీకు రాయేసిర్రు అది ఇది అని చెప్పారు. దాన్ని కూడా నేను వేరే వీడియో పెట్టి ప్రూఫ్ చూపెట్టినాను. అసలు మెయిన్ ఛానల్ని వీడియో అప్లోడ్ చేస్తా అనుకున్నా, మళ్ళీ అందరు డిస్టర్బ్ అవుతారు ఎందుకు అని చెప్పేసి బ్లాగ్ ఛానల్ అయితే క్లిప్ పెడుతున్నా. అండ్ వాళ్ళు ఎవరో కామెంట్ చేసిన వాళ్ళు ఈ బ్లాగ్ చూసి తెలుసుకోండి, మేము ఏ వీడియో తీసినా జెన్యున్గా తీస్తాం. సో ఇది గైస్ ఈరోజు బ్లాగ్. అండ్ ఇంతకుముందుకే అక్కడ నుంచి వచ్చినాం అండ్ డిన్నర్ అయితే చేసిన. ఆ వీడియోని మొత్తం కాపీ చేయాలి, కాపీ చేసిన తర్వాత పోయి పడుకోవాలి. రెగ్యులర్గా బ్లాగ్స్ వస్తలేవు కదా, చాలామంది అడుగుతారు అన్న డైలీ బ్లాగ్స్ పోస్ట్ చేయండి అని చెప్పేసి. యాక్టివిటీ ఏమి ఉండలేదు. మార్నింగ్ లేస్తున్నాం, జిమ్ పోతున్నాం, వస్తున్నాం, ఏదో ఒక వీడియో షూట్ చేస్తున్నాం అండ్ పడుకుంటున్నా. అండ్ మళ్ళీ వేరే షూట్ వస్తున్నా, ఎడిట్ చేస్తున్నా, పడుకుంటున్నా. ఇదే కంటిన్యూ ఉందన్నమాట. రోజు అదే యాక్టివిటీ పెట్టినా కానీ చూడబుద్ధి కాదు. అండ్ నాకు కూడా అసలు అట్లుంటే పెట్టబుద్ధి కాదు. బ్లాగ్ నేను కాదనుకుంటే మొన్ననే అప్లోడ్ చేద్దుంటే అది 5 నిమిషాలు 6 నిమిషాలు అయిన ఉండే. కానీ వద్దు, కంటెంట్ ఉండాలి, అది కొద్దిగా అంతనన్నా మా యాక్టివిటీ మీరు చూడడానికి ఇష్టపడతారు కాబట్టి యాక్టివిటీ ఉండాలని చెప్పేసి దాన్ని 4 రోజులు 5 రోజుల నుంచి ఆపుతా ఉన్నా. ఈరోజు వచ్చేసి బ్లాగ్ అయితే పోస్ట్ చేసిన. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు బ్లాగ్. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ట్రై చేస్తా
అంటే ఇంత తొందర వ్లాగ్ పోస్ట్ చేయగలిగితే అంత తొందర వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తా. అండ్ ఫిట్నెస్ వీడియోస్ పైన మీ ఇంట్రెస్ట్ అంతగా వస్తలేదు కాబట్టి ఫిట్నెస్ వీడియోస్ని అయితే ఆపేస్తున్నా. ఛానల్ వేరే ఏదైనా కంటెంట్ పోస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. మీరు ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాకుంటే ఇక్కడ సైడ్కి ఇస్తా, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయితే అవ్వాలి, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఫాలో కావాలి. డైలీ అలా ఒక రీల్ కూడా పోస్ట్ చేస్తున్నా. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.